రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ఊపందుకుంది. నామపత్రాల దాఖలుకు ఒకరోజు గడువు మాత్రమే మిగలటంతో దేశవ్యాప్తంగా ప్రముఖులు నామినేషన్లు సమర్పించారు. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, ప్రముఖ న్యాయవాది రామ్ జెఠ్మలానీ, లాలూ కుమార్తె మీసా భారతి నేడు పత్రాలను సమర్పించారు. 15 రాష్ట్రాల్లో వచ్చే నెల 11న రాజ్యసభకు ఎన్నికలు జరగనున్నాయి. రాజ్యసభ ఎన్నికల ప్రక్రియ వేడెక్కింది. 6 ఏళ్ల సభ్యత్వం కోసం ప్రముఖులు నామపత్రాల దాఖలు ఊపందుకుంది. నామినేషన్ల సమర్పణకు ఒక్కరోజు మాత్రమే గడువు మిగలడంతో నాయకులు పత్రాలను సమర్పించారు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు రాజస్థాన్ నుంచి నామినేషన్ దాఖలు చేశారు. వరుసగా 3 సార్లు కర్ణాటక నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించిన వెంకయ్యనాయుడు ఈసారి రాజస్థాన్ నుంచి పోటీ చేస్తున్నారు. ఆయనతో పాటు ఓంప్రకాష్ మాథుర్, రామ్ కుమార్ వర్మ, హర్షవర్ధన్ సింగ్ రాజస్థాన్ నుంచి భాజపా తరపున నామినేషన్ సమర్పించారు. ఇక బీహార్లో జేడీయూ అధ్యక్షుడు శరద్ యాదవ్, ప్రముఖ న్యాయవాది రామ్ జెఠ్మలానీ, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె మీసా భారతి నామపత్రాలు సమర్పించారు. రామ్ జెఠ్మలానీ ఈసారి ఆర్జేడీ తరపున ఎగువ సభ ఎన్నికల బరిలో దిగుతున్నారు. హర్యానా నుంచి మరో కేంద్ర మంత్రి బీరేంద్ర సింగ్, పంజాబ్ నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత అంబికా సోని నామినేషన్లు వేశారు. జార్ఖండ్ నుంచి కేంద్ర మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ నామపత్రం దాఖలు చేయగా, ఒడిశాలో అధికార బీజేడీ తరపున 3 నామినేషన్లు దాఖలు చేశారు. 15 రాష్ట్రాల్లో 57 రాజ్యసభ స్థానాలకు ఈ నెల 11న ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్ల దాఖలు ప్రక్రియ మంగళవారం ముగియనుండగా పత్రాల పరిశీలన జూన్ 1న జరగనుంది. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ జూన్ 3. బీహార్లో 5 స్థానాల్లో ఎన్నికలు జరగనుండగా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, రాజస్థాన్లో 4 స్థానాలకు పోలింగ్ జరగనుంది. మధ్యప్రదేశ్, ఒడిశాలో 3, హర్యానా, జార్ఖండ్, పంజాబ్, ఛత్తీస్గఢ్, తెలంగాణలో 2, ఉత్తరాఖండ్లో 1 రాజ్యసభ స్థానానికి పోలింగ్ జరగనుంది.